హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 13th మార్నింగ్ సెషన్లో పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ 3 శ్రమశీలత, ఆత్మన్యూనత. నెక్స్ట్ వన్, ఉద్వేగాలపై శిశువుకు అదుపు ఉండే దశ ఏది? ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండేటువంటి దశ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 స్కీమాటా. నెక్స్ట్ వన్, పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనానికి సంబంధం కలదు అని పేర్కొన్నది ఎవరు? పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనానికి సహసంబంధం కలదు అని పేర్కొన్నది ఆప్షన్ 1 W.C. బాగ్లే. ఈయన ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ వన్, శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పడం ఏ వికాస నియమం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. నెక్స్ట్ వన్, దీర్ఘకాల ఉపగమనానికి సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు. నెక్స్ట్ వన్, ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను, గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 తాదాత్మీకరణం. నెక్స్ట్ వన్, క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక సర్దుబాటు. బెల్ సర్దుబాటు శోధిక ద్వారా గృహ సర్దుబాటు, సాంఘిక ఆరోగ్య సర్దుబాటును మాపనం చేస్తాము. సంజ్ఞానాత్మక సర్దుబాటును మాపనం చేయరు. నెక్స్ట్ వన్, ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అనేటువంటి 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మిన్నెసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. నెక్స్ట్ వన్, థార్న్డైక్ CAVD పరీక్షలో సి అంటే కంప్లీషన్ అని అర్థము. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేది సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. నెక్స్ట్ వన్, ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? ఎమిలీ గ్రంథ రచయిత ఆప్షన్ 3 రూసో. నెక్స్ట్ వన్, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. జెండర్ స్టీరియోటైప్స్ అనేది పరిశీలన అభ్యసనం యొక్క ఫలితం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవడం దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 క్రమయుత అభ్యసనం. నెక్స్ట్ వన్, తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల సామర్థ్యాలకు మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా. నెక్స్ట్ వన్, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించినది ఎవరు? అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం అని చెప్పినది ఆప్షన్ 1 వుడ్వర్త్. నెక్స్ట్ వన్, పిల్లలలో మూర్త, అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 వయస్సు, అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్,
గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగడం. నెక్స్ట్ వన్, కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తరువాత ఉండేటువంటి దశ ఏది? కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఉన్నటువంటి దశ ఆప్షన్ 2 క్రియాశీలన ప్రయోగం. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. నెక్స్ట్ వన్, 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం, సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నిమగ్నం చేయడం. నెక్స్ట్ వన్, ఇల్లినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ అనుమాపనం ఉపయోగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుట. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞాన నిర్మాణం చేయడం. నెక్స్ట్ వన్, రమేష్ యొక్క IQ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు. ఆన్సర్ ఆప్షన్ 2 సగటు ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, RTE 2009లోని ఈ క్లాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థలలో పని చేయకూడదని నిర్దేశిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 28. నెక్స్ట్ వన్, ఫోటో బూత్ అనేది? ఆన్సర్ ఆప్షన్ 1 చిత్రాలు వీడియోలు తయారీ కొరకు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, స్నెల్లెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 దృష్టి వైకల్యం. నెక్స్ట్ వన్, స్కైప్ అనేది ఫ్రీవేర్, సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింది పేరుతో అమలు పరుస్తున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ మదింపు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.